హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పరిధిలో భారీ మోసం బయటపడింది. నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే ఒక అరుదైన గులాబీ రంగు రాయిని అసలైనవిగా నమ్మించి భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, మైలార్దేవపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం కాటేదాన్లోని లక్ష్మీగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తుండగా ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, పి నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్, వేములవాడకు చెందిన జ్యోతిష్యుడు చల్లా రవి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పి నరసింహ 2024లో నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని చల్లా రవి కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని వడిత్య కుమార్ కు అప్పగించారు. ఈ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తెస్తుందని ప్రచారం చేసి అమాయకుల్ని నమ్మించి అధిక ధరకు విక్రయించాలని ముఠా సభ్యులు పథకం వేశారు. విగ్రహంతో పాటు కేతావత్ రాజు వద్ద ఉన్న గులాబీ రంగు రాయిని కూడా అరుదైనదిగా ప్రచారం చేసి భారీ ధరకు అమ్మాలని చూశారు. లక్ష్మీగూడ సమీపంలో విగ్రహం, రాయిని విక్రయించేందుకు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తుండగా పోలీసులు దాడి చేసి 6గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, గులాబీ రంగు రాయి, ఎర్టిగా కారు, 5 మొబైల్ ఫోన్స్, 3 రసాయన ద్రావణాల బాటిళ్లు, 2 ఎరుపు రంగు తువ్వాళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులను స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మోసం ద్వారా ఎవరైనా డబ్బులు కోల్పోయారా అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అరుదైన వస్తువులు, దివ్య శక్తులు ఉన్నాయంటూ వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.